Hello students, welcome to online classes ABN and PRR College of Science, Koburu. 6th semester, 3rd BCom Computer Application, paper Tally with GST. Paper Tally with GST. So, Unit 4 GST returns. Unit 4 GST returns. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కాంపోజిట్ డీలర్స్ ఫిల్ క్వార్టర్లీ రిటర్న్స్. సో ఎవరైతే ఈ యొక్క కాంపోజిషన్ పథకం ఉన్నారో ఆ యొక్క కాంపోజిషన్ పథకం వారు ఈ యొక్క క్వార్టర్లీ ఫైల్స్ అనేవి రిటర్న్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అండి. సో అసలు ఫస్ట్ మనం కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలండి. సో కాంపోజిషన్ స్కీమ్ ఈజ్ ఏ కన్వర్షన్ వే ఆఫ్ ఫర్ ద స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఆర్డర్ టు రన్ ఆఫ్ from too many GST formalities and pay the tax at the fixed rate based on their business turnover. ఇది ఒక బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ పర్సన్ యొక్క మొత్తం టర్నోవర్ మీద ఈ యొక్క కాంపోజిషన్ స్కీమ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. Under this scheme, a taxpayer will be pay tax a percentage of his year turnover during the financial year without the benefit of input tax credit. అయితే మనం ఈ యొక్క చెల్లింపుదారుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క చెల్లింపుదారుడు సంవత్సరంలో తన యొక్క టర్నోవర్ను ఆధారంగా అందులో కొంత శాతం పన్నుగా అలాగే ఐటీసీ పన్ను ప్రయోజనం లేకుండా చెల్లించవచ్చు. ఐటీసీ ఏంటండి? సో ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో పొందడం ద్వారా తప్పించి దాంతో కలుపుకుని ఇతను ఈ యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చని మనం చెప్పచ్చండి. సో ద ఫ్లోర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ షల్ నాట్ బి లెస్ దాన్ 1%. సో ఇక్కడ ఇతను యొక్క సిజిఎస్టీ కానీ హెచ్జిఎస్టీ కానీ ఫ్లోర్ రేట్ యొక్క 1% కంటే తక్కువ ఉండరాదని ఇక్కడ చెప్తున్నారండి. ఏ ట్యాక్స్ పేయర్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ విల్ నాట్ కలెక్ట్ ద ట్యాక్స్ ఫ్రమ్ హీజ్ ఇయర్ కస్టమర్స్. సో ఇక్కడ తన యొక్క కాంపోజిషన్ లెవెల్ పొందేవారు ఏంటంటే పన్ను చెల్లింపుదారు యొక్క తన కస్టమర్ నుంచి ఎలాంటి పన్ను వసూలు చేయరాదని క్లియర్గా చెప్తున్నారండి. When the eligible taxpayer is opting for the compensation scheme under GST, a taxpayer has to fill substantial returns, quarterly basic interest, their monthly returns as he is applied from normal business. అయితే ఇక్కడ ఏంటంటే ఇతను సపరేట్గా ట్యాక్సెస్ అనేవి ఏవి కూడా అంటే రాష్ట్రానికి ఒకసారి లేకపోతే కేంద్రానికి ఒకసారి అలాంటివి ఏవి కూడా చెల్లించే అవసరం లేదండి. అయితే ఇక్కడ అదేవిధంగా అంతర్రాష్ట్ర సరఫరాలు జరిపే లేదా రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికపై పన్ను చెల్లించేవారు కాంపోజిషన్ స్కీమ్ అర్హత కలిగి ఉండరు. అలాగే ప్రస్తుత రాష్ట్ర పరోక్ష పన్ను వ్యవస్థ చిన్న డీలర్ల కోసం కాంపోజిషన్ పథకం అనబడే ఈ సులభమైన ప్రవర్తన అందించిందని మనం చెప్పచ్చండి. అలాగే ఈ యొక్క స్కీమ్ వల్ల ఏంటంటే మనకి కంపల్సరీ ఎవ్రీ మంత్లీ చేయాలి ఆ రిటర్న్స్ అనేది ఏముంటుందండి ఇక్కడ క్లియర్గా ఉంది మనకి ఏంటి. సో ఈవెన్ క్వార్టర్లీ బేసిక్ ఏంటి ఉంటుంది 3 మంత్లీ రిటర్న్స్. సో ఒక 3 నెలలకు ఒకసారి ఈ యొక్క రిటర్న్స్ అనేది సరితే సరిపోతుంది. అసలు ఈ యొక్క కాంపోజిషన్ స్కీమ్కి అంటే క్లియర్గా చెప్పుకోవాలంటే సింపుల్గా కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటంటే సో టోటల్ టర్నోవర్ మీద 1% ట్యాక్స్ ఎవరైతే జిఎస్టీ అనేది పే చేస్తూ ఉంటాడో వాడినే మనం సింపుల్గా కాంపోజిషన్ స్కీమ్ అని మనం చెప్పచ్చండి. అర్థమైందా? అలాగే ఈ యొక్క కాంపోజిషన్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క కాంపోజిషన్ పర్సను కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి ట్యాక్స్ కూడా వేయడండి. అంటే మనం ఏమైనా పర్చేజ్ చేసినప్పుడు సపరేట్గా ట్యాక్స్ అని మనకి జిఎస్టీ ట్యాక్స్ అని చూపించకూడదు. ఎవడు అందువల్ల ఆడు కాంపోజిషన్ పర్సన్ కాబట్టి.
సో రెగ్యులర్గా మనం ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి క్లియర్గా అక్కడ సపరేట్గా జిఎస్టీ జిఎస్టీ బిల్ అనేది సపరేట్గా కనిపిస్తుంది. సో వాడు రెగ్యులర్ డీలర్ కాబట్టి. సో అలా కాకుండా ఇలా కాంపిటీషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క షాపులు కానీ కంపెనీ బయట కానీ సో మేము కాంపిటీషన్ స్కీమ్ పరిధిలోకి వస్తున్నాం, అందువల్ల ట్యాక్స్ ఎటువంటిది కూడా మీకు ఎఫెక్ట్ కాదని క్లియర్గా రాసి ఉంటుంది. మీరు అప్డేట్ చేయండి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు. సో మేము కాంపిటీషన్ పరిధిలోకి వస్తున్నామని మనకి చిన్న చిన్న అంటించి ఉంటాయి నోటీసులు లాగా. సో వాడు మనం అడగచ్చు, మీరు ఇలాగా కాంపిటీషన్ స్కీమ్ అన్నారు మళ్ళీ మాకు ట్యాక్స్ ఎంత చేశారని మనం క్లియర్గా అడగచ్చండి. అదేంటండి. సో ఆ కాంపిటీషన్ పర్సన్ వాడు కస్టమర్ అన్నవాడికి ఎటువంటి ట్యాక్స్ కూడా ఇవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో దీని నష్టాలు ఏంటి అసలు చూద్దాం. సో ఎలిజిబిలిటీ ఏంటంటే టర్న్ ఓవర్ మస్ట్ బి బిలో 75 lakhs. దీని యొక్క టర్న్ ఓవర్ అన్నది 75 lakh బిలో ఉండాలి. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే 50 lakhs అయితే మనకి ఎలిజిబుల్ అవుతుంది. అలా ట్యాక్స్ రేట్ ఇక్కడ ఫిక్స్డ్ ట్యాక్స్ రేట్ ఆన్ ద టోటల్ సేల్స్ ఆఫ్ టర్న్ ఓవర్. సో టోటల్ సేల్స్ మీద టర్న్ ఓవర్ మీద ట్యాక్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఒకటే ట్యాక్స్ రేట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి అర్హత లేదు. ప్లేస్ ఆఫ్ సప్లై అప్లైస్ ఓన్లీ ఫర్ టు ద ఇంటర్ స్టేట్ సప్లయర్స్. సో ఇంటర్ స్టేట్ సప్లయర్స్ మాత్రమే ఈ యొక్క కాంపస్ స్కీమ్లోకి వస్తారు. రిటర్న్స్ నో మంత్లీ ఫిల్లింగ్, ఓన్లీ క్వార్టర్లీ రిటర్న్స్. సో రిటర్న్స్ అనేవి కేవలం మన క్వార్టర్లీ చేస్తే చాలు, అది తప్పించి మరి ఎవ్రీ మంత్ ఫిల్ చేయాలని ఏం లేదు. అలాగే ఇంకా ఇష్యూ బిల్ ఆఫ్ సప్లై నాట్ ట్యాక్స్ ఇన్వాయిస్. సో దీనికి బిల్ ఆఫ్ సప్లై కానీ లేకపోతే ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ అవసరం లేకుండానే కాంపన్సేషన్ స్కీమ్ నుంచి మనం బిజినెస్ అన్నది చేసుకోవచ్చండి. సో వీటి వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. కాంపన్సేషన్ స్కీమ్ ఓన్లీ దోస్ పర్సన్ ఫుల్ఫిల్ ఆల్ ద ఫాలోయింగ్ ఎలిజిబుల్ ఫర్ ద అప్లై ఫర్ కాంపన్సేషన్ స్కీమ్. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని మనకి ఎలిజిబుల్లోకి వస్తాయని మనం చెప్పచ్చండి. సో దాంట్లో వచ్చేప్పటికి ఆ డీలర్స్ ఓన్లీ ఇన్ ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్. సో ఇతను కేవలం ఒకే ప్రాంతానికి అంటే ఒకే స్టేట్కి పరిమితమై ఉంటేనే దీనికి అడ్వాంటేజ్ మనం సప్లై ఆఫ్ గూడ్స్కి అవుతుందని మనం చెప్పచ్చు. అంటే ఇంట్రా స్టేట్లో మాత్రమే ఆ యొక్క కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండాలండి. అలాగే డస్ నాట్ సప్లై గూడ్స్ నాట్ లెవెలబుల్ టు ట్యాక్స్. సో లెవెలబుల్ ట్యాక్స్కి ఇది ఎలిజిబుల్ కాదని మనం చెప్పచ్చు. హ్యావ్ ఎన్ యాన్యువల్ టర్న్ ఓవర్ బిలో 75 lakhs. కంపల్సరీ 75 lakh బిలో ఉంటేనే ఈ యొక్క స్కీమ్ అనేది ఈ యొక్క కాంపోజిషన్ స్కీమ్ అనేది వర్తిస్తుందని మనం చెప్పచ్చండి. హీ షాల్ పే ట్యాక్స్ అట్ నార్మల్ రేట్స్ ఇన్ కేస్ హీ ఈజ్ లేబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో ఇక్కడ రివర్స్ ఛార్జ్ మెకానిజం అన్నది కూడా అంతగా ఇక్కడ హీ షాల్ బి ట్యాక్స్ నాట్ అట్ ఎ నార్మల్ రేట్స్ ఇన్ కేసెస్ ఆఫ్ లేబుల్స్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో నార్మల్ రేట్లోనే రివర్స్ ఛార్జ్ మెకానిజం ఉంటుంది. అలాగే నాట్ సప్లై త్రూ ఈ కామర్స్ ఆపరేటర్స్. సో ఈ కామర్స్ ఆపరేటర్స్ కూడా ఇది అంతగా వర్తించదని మనం చెప్పచ్చు. నాట్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఐస్ క్రీమ్స్, పాన్ మసాలా, టొబాకో వీటికి కూడా ఇది కాంపన్సేషన్ స్కీమ్ అనేది రాదని మనం చెప్తుంది. సో కాంపన్సేషన్ స్కీమ్ అండర్ జిఎస్టీ నో రిక్వైర్మెంట్ టు మెయింటైన్ ద రికార్డ్స్. ఇక్కడ కంపల్సరీ రికార్డ్స్ మెయింటైన్ చేయాలంత అవసరం లేదు. సో ఈవెన్ ఫ్రీ పేమెంట్స్ ఆఫ్ ద ట్యాక్స్ అండ్ సింగిల్ రేట్. సో ఓకే ఎంత ట్యాక్స్ అనేటికి మనం ఒక సింగిల్ రేట్లోనే ఈ ట్యాక్స్ పే చేస్తే మనకి సరిపోతుంది. ఫిల్లింగ్ మంత్లీ రిటర్న్స్ ఈజ్ కాస్ట్లీ అండ్ కంపెనీస్ ప్రాసెస్ దట్ వీ జస్ట్ పే ఆస్కింగ్ మచ్ ఫ్రమ్ ద స్మాల్ డీలర్స్ ట్రైయింగ్ ద గ్రో అప్ బిజినెస్. సో మనం ట్యాక్స్ యొక్క ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉండదని మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయొచ్చు. డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ద బెనిఫిట్ ఆఫ్ కాంపిటీషన్ స్కీమ్ ఫర్ ద స్మాల్ డీలర్స్ ఫాలోవర్స్. సో ఎలా ఉంటుందో ఒకసారి మనం ఈ యొక్క చిన్న స్క్రీన్ ద్వారా మనం చూద్దామండి ఒకసారి. సో మిస్టర్ ఎక్స్ అని కూడా ఏంటంటే మనకి సెల్ మెటీరియల్స్ మిస్టర్ వై అప్లయింగ్ ట్యాక్సెస్. సో ఎక్స్ అనేవాడు వైకి సెల్లింగ్ అన్నది చేస్తున్నాడు. మిస్టర్ వై సెల్ గూడ్స్ టు మిస్టర్ జెడ్. సో పే ట్యాక్స్ ఆన్ సచ్ మెటీరియల్స్ పర్చేజ్డ్ మిస్టర్ వై ఫ్రమ్ మిస్టర్ ఎక్స్ ఆఫ్ ఏ 1 lakh rupees and shall finally products in at 2 lakh rupees under the compensation price. సో ఇక్కడ చూసినట్టుకి జిఎస్టీ పేబుల్ ఇన్ 1% ఇన్
2 lakh is 20,000 rupees less already paid 0% GST to pay 2,000 rupees. Tax will be paid to not less than 1%. So 1% the tax will not charge it to collect to the customer. So customer నుంచి మనం కలెక్ట్ చేసే అవసరం లేదు. మిస్టర్ పై షల్ నాట్ బి ఎంటర్డ్ ద క్లైమ్ ఆఫ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇక్కడ వచ్చరికి ట్యాక్స్ కాంపిటీషన్కి వచ్చరికి ట్రేడర్ విల్ హ్యావ్ to pay 1% tax. Our manufacturer will not pay 2% tax. Retail business will be tax pay 5%. However, no input tax rate will be made available. Okay. Returns filling process. So ఇక్కడ మనం ఏం ఫామ్ రిటర్న్స్ అన్నది ఫిల్ చేయాలి అన్నది మనం ఒకసారి చూద్దామండి. సో ఇట్ is only simplified quarterly returns form GST for which the taxpayer only the requiring indicating. సో ఏదైతే అవసరమో అది ఫామ్ GST ఫోల్డర్ ద్వారా మనం రిటర్న్స్ అనేది చేయొచ్చండి. టోటల్లీ కన్సిడరేషన్ వాల్యూ ఆఫ్ సప్లయర్స్ ఇన్వాయిస్ వేస్ డీటెయిల్స్ ఈజ్ నాట్ టు బి డిస్క్లోజ్డ్. అలాగే ట్యాక్స్ పేడ్ కాంపిటీషన్ రేట్. సో ఏదైతే కాంపిటీషన్ దాని invoice labels purchase information for the purchases made for normally taxpayers which will be auto population GSTR4 for supplying invoice upload the contain the part normally taxpayers. సో మరి యొక్క ఫామ్స్ GSTR4లో ఇచ్చేస్తాం. అలాగే ఎప్పుడు చేయాలనేది ఒకసారి చూద్దాం. బిలో రిటర్న్ అప్లై ఫ్రమ్ ద కాంపిటీషన్ డీలర్స్ రిటర్న్ ఫామ్ GSTR4 వాట్ యూ ఫీల్ ఎప్పుడు క్వార్టర్లీ రిటర్న్ ఫ్రమ్ ద కాంపౌండింగ్ ట్యాక్స్పేయర్ పర్సన్. సో ఎవ్రీ త్రైమాసిక ప్రాతిపదిక మీద మనం ఇది ఫిల్ చేస్తూ ఉండాలండి. సో కాంపోజిషన్ స్కీమ్ సప్లయర్ స్కీమ్ ఇది GST4 ఉంది. సో ఎవ్రీ మంత్ 18th మనం దీన్ని మనం ఫిల్ చేసి రిటర్న్ చేయడం జరుగుతుంది. అది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఆఫ్టర్ మంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జూన్ జూలై ఆగస్ట్. సో ఆగస్టులో అయింది సెప్టెంబర్లో 18th మనం దీన్ని మనం ఫిల్ చేసి పంపించాలి. అలాగే GST9 యాన్యువల్ రిటర్న్స్ అండి. కాంపిటీషన్ ట్యాక్సిబుల్ పర్సన్ ఇది నో ట్యాక్స్ కాంపిటీషనరీ ట్యాక్సిబుల్ పర్సన్ అయితే 31st December లోపుగా ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లాగా యాన్యువల్ రిటర్న్స్ అనేది ఫిల్ చేసి పంపించాలని జరుగుతుందండి. సో ఇది కాంపిటీషన్ స్కీమ్ కోసం అడిగినప్పుడు మనం ఈ విధంగా చెప్పుకొని రాసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.